టీమిండియా గెలిస్తే ట్రోఫీని గెలుచుకుంటే సంబరాలు చేసుకునే పరిస్థితి లేదు. ఇక్కడ లాఠీలు బట్టి చెదరగొట్టిండ్రు. పండక్కి రంజాన్కి వాళ్లకు తక్కువ పని గంటలు ఇచ్చి హోలీకి మాత్రం ఆంక్షలు. ఇక్కడ గత ప్రభుత్వాలు కూడా అట్లనే ఇచ్చినాయి. ఇప్పుడున్న సర్కారు మాత్రమే కాదు, గతంలో కూడా అదే జరిగింది, జరుగుతూనే వస్తుంది. అరే పక్క రాష్ట్రం హిందుత్వ పార్టీ అని చెప్పుకునే బీజేపీ భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం పక్కన పవన్ కళ్యాణ్ లాంటి నేను సనాతన ధర్మ సారథిని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడున్న చోట కూడా రాయచోటిలో మీరు ఇంట్లో భజన చేసుకోండి, ఎక్కువ మందిని పిలవద్దు, ఇది పరిస్థితి. ఇక వెస్ట్ బెంగాల్లో అయితే చెప్పక్కర్లేదు. బెంగాల్లో హోలీని పాపులరైజ్ చేసిందే రవీంద్రనాథ్ ఠాగూరు. ఆయన శాంతినికేతన్ స్థాపించారు. అదే ఇప్పుడు విశ్వభారతి యూనివర్సిటీ. ఇప్పుడు విశ్వభారతిలో వసంతోత్సవం జరగొద్దని ఆంక్షలు విధించింది విచిత్రమైన సాకేంటంటే రంగులు పడితే అక్కడున్న చెట్లు మొక్కలు పాడైపోతాయంట. దాని గురించి ఎవడు మాట్లాడట్లేదు, ఈ కుహనాలు లెఫ్ట్ లిబరాండులు. కానీ సంభల్లో అనూష్ చౌదరి ఏదో అన్నాడని వీళ్ళు చేస్తున్నారు రచ్చ ఇక్కడ కూర్చొని.